తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? నా పేరు హేమ్ కుమార్. ఏం చేస్తారండి? మెడికల్ షాపు. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ. ఎవరు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది దేశంలో? అయితే ఇప్పుడు ఏమిటంటే మనకి ఎలాగా ప్రధానమంత్రి అనేది ఒకరు కావాలి. అందుకోసానికి అని చెప్పేసి ఇప్పుడు కంటిన్యూ ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు వస్తేనే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. నా అభిప్రాయం అయితే అది. మరి ఎవరు వస్తారనేది మనం వేచి చూద్దాం. అంటే ఎందుకు మళ్ళీ ప్రధానమంత్రి మోడీ రావాలంటారు? ఎందుకు రావాలి అంటే ప్రజలు అంతకే పెద్దగా ఇబ్బంది పట్టలేదు కదా, బాగానే ఉన్నది. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి ఇంతకాలం మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా కొన్ని డెవలప్మెంట్స్ లేని కొన్ని చేశారు కదా, దానికోసం ఆయన వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు మోడీ విధానాలు బాగున్నాయా? బాగానే ఉన్నాయండి. పిల్లలకే సుకన్య సమృద్ధి ఉంది, ఇట్లాంటివి కొన్ని బాగానే ఉన్నాయి, బాగానే చేస్తున్నారు. అది నేను ఆర్టికల్ 370 రద్దు చేశారు ఆయన. అలాగే అయోధ్యలో రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎట్లా అనిపించింది మీకు? రామ మందిరం నేను హిందూ కాబట్టి రామ మందిర నిర్మాణం మాకు హ్యాపీగానే ఉంది. అయితే అది ప్రభుత్వం డబ్బు కాదు కదా, ప్రజల డబ్బే కదా. అలాగే ముస్లిమ్స్ కూడా ఒక మందిరానికి ఆల్రెడీ సైట్ ఇచ్చారు ఇంతకు ముందు, అది కూడా డెవలప్మెంట్ చేసి కడుతున్నారు. అంటే ఇంకా మతం కాదు, అప్పుడు అందరినీ ఆయన చూస్తారు. ఇప్పుడు క్రిస్టియన్స్ కట్టుకున్నా ఆయనకు వాళ్ళకు కూడా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందరినీ సమానంగానే చూస్తున్నారు. ఆయన పట్ల మాకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే బాగానే ఉంది, ఆయన వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు.